హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు వారికి దూరం కావడమే మంచిది. ఎందుకంటే ఏ బంధమైనా మన అని మనం అనుకుంటే సరిపోదు. ఎదుటివారు కూడా అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది. దూరంగా ఉన్నవారిని దగ్గర చేసే శక్తి, దగ్గరగా ఉన్నవారిని దూరం చేసే శక్తి ఒక్క నోటి మాటకే ఉంది. అమృతం కన్నా తీయనైనది. మనసు బాగోలేదు, నీతో మళ్ళీ మాట్లాడతా అనే బంధం కంటే మనసు బాగోలేదు, కాసేపు నీతో మాట్లాడతా అనే బంధం నిజమైన బంధం. పుస్తకాలను, స్నేహితులను చాలా ఆలోచించి ఎంచుకోవాలి. ఎందుకంటే వాటి ప్రభావం మన జీవితాలపై ఉంటుంది. నిజాయితీగా ఉండు, నిశ్శబ్దంగా ఉండిపోకు, మాట పడకు, విలువలేని చోట నోరు విప్పకు, అవసరం ఉన్న చోట నీకోసం నువ్వు వాదించుకో. మన కోసం ఎప్పుడూ ఎవరూ రారు. శ్రమించేవాడు ఎడారినైనా నందనవనం చేస్తాడు. సోమరిపోతూ బంగారు గనిలో ఉన్న బికారిగానే ఉంటాడు. సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో. అదే సమయం నీ విలువను తెలియజేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానాన్ని చేరుకుంటావు. ఎప్పుడూ గలగలా మాట్లాడే వాళ్ళు ఒక్కసారిగా మౌనంగా మారిపోయారంటే వాళ్ళు బాధలో అయినా ఉండాలి, లేదా మనమైనా బాధ పెట్టి ఉండాలి. విలువనిచ్చే వారిని హార్ట్లోనో, విలువనివ్వని వారిని మ్యూట్లోనో పెట్టుకుంటే జీవితం క్యూట్గా, కూల్గా సాగిపోతుంది. ఏది శాశ్వతం కాదని తెలిసి కూడా అన్నింటిపై మమకారం పెంచుకోవడమే మనం చేసే అతిపెద్ద తప్పు. నీ జీవితంలో నిన్నుగా అభిమానించి ఇష్టపడే వాళ్ళని ఎప్పటికీ దూరం చేసుకోకు. ఎందుకంటే అలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. అందరికీ ఆ అదృష్టం ఉండదు. ఎదురు చూపుల్లో ఎంత బాధ ఉంటుందో, ఎంత నరకం ఉంటుందో ప్రతిరోజు, ప్రతి క్షణం దొరకని ప్రేమ కోసం ఎదురు చూసే వాళ్ళకే అర్థమవుతుంది. మన తప్పులను ప్రేమించే వాళ్ళ ముందు ఒప్పుకుంటాం. క్షమిస్తారనే ధైర్యంతో కాదు, అర్థం చేసుకుంటారనే నమ్మకంతో. నాది నాది అనుకున్నది నిన్న ఒకడిది, నేడు నీది, రేపు ఇంకొకడిది. ఏది శాశ్వతం కాదు మిత్రమా. ఎక్కువగా ఆశపడకు. జీవిత సత్యం. కడుపు కట్టుకొని సంపాదించు. రేపు నీ బిడ్డలకు మంచిది. అంతేకాని వేరే వాళ్ళ కడుపు కొట్టి సంపాదించకు. ఆ పాపం నీ బిడ్డలకు చుట్టుకుంటుంది. మీరు దాచిన నిజం మీకు నిద్రను దూరం చేస్తుంది. మీరు చెప్పే నిజం మిమ్మల్ని మనుషులకు దూరం చేస్తుంది. మన ఒంటి మీద ఉన్న బంగారం కన్నా మన పక్కన ఉన్న మంచి స్నేహితుని వలనే మన విలువ పెరుగుతుంది. లైఫ్ ఎప్పుడూ నువ్వు ఎదురు చూస్తున్నట్లు మారదు, కానీ నువ్వు ఎదురు చూస్తున్నట్లు మార్చుకోవచ్చు. అది కూడా నువ్వు ప్రయత్నిస్తే మాత్రమే. నమ్మకం అనేది నీ మీద ఉంటే అది నీ బలం అవుతుంది. వేరొకరిపై ఉంటే అది నీ బలహీనత అవుతుంది. సంపాదనకు మించి ఖర్చు, ఎదుటివారిలా బతకాలనే ఆశ మనిషికి
రెండూ ప్రమాదమే. ఒకటి మిమ్మల్ని అప్పుల పాలు చేస్తే, రెండోది మన సంతోషాన్ని మనకు దూరం చేస్తుంది. మీలో ఉన్న భయాలను మీలోనే దాచుకోండి. మీలో ఉన్న ధైర్యాన్ని మాత్రం నలుగురితో పంచుకోండి. నీకు సహాయం చేసిన వారిని ఎప్పుడైతే పతనం చేయాలనుకుంటావో అప్పుడే నీ అసలు పతనం ప్రారంభమవుతుంది. నీవు ఆరోగ్యంగా ఉంటే సరిపోదు, నీ మనసు కూడా ఆరోగ్యంగా ఉండాలి. నీ మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గతం గురించి ఆలోచించకు, భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించు. మనం ఏడవడం తప్పు కాదు, కింద పడిపోవడము తప్పు కాదు. ఏడ్చిన తరువాత నవ్వకపోవడం, కింద పడ్డ తరువాత లేవకపోవడం మాత్రం తప్పే. ఓడిపోతే గెలవడం నేర్చుకో, మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకో, చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకో. గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్ప. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.